లారీ వెనక టైర్ల మధ్యలో ఇది ఎందుకు ఉంటుంది? అసలు దీని ఉపయోగం ఏంటి? యాక్చువల్గా దీన్ని డిఫరెన్షియల్ గేర్ బాక్స్ అంటారు. మాక్సిమం అన్ని 4 వీలర్స్ కి లేదా అంతకంటే ఎక్కువ వీల్స్ ఉన్న వెహికల్స్ కి ఇది ఉండటం గమనించవచ్చు. అయితే దీని గురించి తెలుసుకునే ముందు ఇది లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. సపోజ్ 2 వీల్స్ ని ఒక యాక్సిల్ ద్వారా కనెక్ట్ చేశారనుకోండి. దానివల్ల ఒక వీల్ తిరుగుతుందంటే ఇంకో వీల్ ఖచ్చితంగా తిరగాల్సిందే. ఈ వీల్స్ తో స్ట్రైట్ రూట్ లో వెళ్లేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి సమయాల్లో లెఫ్ట్ వీల్ అంత స్పీడ్ లో తిరిగితే రైట్ వీల్ కూడా అంతే స్పీడ్ లో తిరుగుతుంది. కానీ ఒకవేళ లారీ లెఫ్ట్ టర్నింగ్ తీసుకుందామని అనుకుంటే అటువంటి సమయంలో లెఫ్ట్ వీల్ కంటే రైట్ వీల్ ఎక్కువ దూరం తిరగాల్సి ఉంటుంది. దానివల్ల 2 టైర్స్ ని కనెక్ట్ చేసిన యాక్సిల్ మధ్యలోకి విరిగిపోవచ్చు లేదా టైర్స్ ఎక్కువ శాతం అరిగిపోతాయి. సో ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం యాక్సిల్ మధ్యలో డిఫరెన్షియల్ గేర్ బాక్స్ ని అరేంజ్ చేస్తారు. ఇది 2 వీల్స్ ని వేరువేరుగా కనెక్ట్ చేస్తుంది. ఇలా కనెక్ట్ చేయడం వల్ల 2 వీల్స్ ఒకటిగా తిరగలవు, అలాగే వేరువేరుగా కూడా తిరగలవు. సో ఇలాంటి గేర్ బాక్సులు ఉండటం వల్ల వెహికల్స్ భారీ టర్నింగ్స్ ని కూడా ఈజీగా తిరగలవు. దీనివల్ల యాక్సిల్ కి ఎటువంటి ప్రమాదం ఉండదు.